హలో హాయ్, నేను విశ్రాని. ఇప్పుడు నేను మీకు ఆలు బోండా రెసిపీ చూపిస్తున్నా. మనమైతే ఇక్కడ ఫస్ట్ ఆలుగడ్డలు ఉడికించుకోవాలి కుక్కర్లో వేసుకొని. అంతలోపు మనం ఇక్కడ పిండిని కలిపి రెడీగా పెట్టుకుందాం. ఇక్కడ నేను శనగపిండి తీసుకున్నా. ఇప్పుడు ఇందులో కొత్తిమీర కొంచెం యాడ్ చేసుకోవాలి. అండ్ వామ, జీలకర్ర, పసుపు, సాల్ట్, సోడా అన్నమాట. ఇవి వేసుకొని దీన్ని మనం రెడీ చేసుకొని పెట్టుకోవాలి, పిండి కలుపుకొని. ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేసుకుందాం. ఇది ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఓకే, ఇట్లా పిండి అయితే రెడీ అయిపోయింది. నాకు వన్ హ్యాండ్లో మొబైల్ ఉంది కాబట్టి నేను పిండి కలుపుకొని చూపిస్తున్నా. అంతవరకు మనం ఇక్కడ ఆలుగడ్డ ఉడికించుకుందాం. పిండి పక్కన పెట్టేసి ఆలుగడ్డని ఉడికించుకుందాం. ఇవి స్టవ్ మీద పెట్టేసుకుందాం. దాని కోసం నేను ఇది కట్ చేసి పెట్టుకున్నా. ఇది కూడా రెడీ చేసుకుందాం. ఇప్పుడు ఆలుగడ్డలు ఉడికేలోపు మనము స్టఫింగ్ కోసం ఉల్లిపాయని వేయించుకుందాం. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇందులో ఆవాలు, జీలకర్ర. ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, కొత్తిమీర, కరివేపాకు కట్ చేసుకున్నా. ఇవి మొత్తం వేసుకున్నా. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం కొంచెం సన్నగా కట్ చేసుకొని వేసుకోవచ్చు. ఇట్లా పేస్ట్ లాగా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో ధనియాల పొడి, ఉప్పు, పసుపు, కారం. అంటే నేను కొంచెం కారం పొడి మళ్ళీ వేసుకుంటున్నా. మీ ఇష్టం అది. ఇందులో నిమ్మకాయ పిండుకుంటున్నా. నిమ్మకాయ మాత్రం కంపల్సరీ ఆలుబొండాలల్లో. మీకు కొంచెం పుల్లగా తక్కువ తింటే సగం పిండుకోండి. ఇవి ఇంకా కొంచెం మగ్గాలి. అంతలోపు మనము ఆలుగడ్డలు పొట్టు తీసుకొని దీనిలో వేసుకుందాం. ఇప్పుడు మనము ఆలుని మెదుపుకొని అందులో వేసేసుకుందాం. ఇప్పుడు నేను దీన్ని మెదుపుకొని అందులో వేసుకుంటాను. ఇందులో వేసుకున్నా. ఇది మొత్తం మనం కర్రీలో కలుపుకుందాం మొత్తం నీట్గా. ఇప్పుడు ఇందులో కొంచెం లైట్గా పిండి వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. కొంచెం వేసుకోవాలి. ఇది ఇప్పుడు రెడీ అయిపోయింది. మనం దీన్ని ఉండలు కట్టుకుందాం. ఫస్ట్ రౌండ్గా పూరి ఉండల్లాగా ఇట్లా ఆయిల్ అద్దుకొని నేను ఉండలుగా చేసుకుంటున్నా. అన్నింటిని చిన్న చిన్నగా. ఇప్పుడు రెడీ అయిపోయినాయి. మనం పిండిలో అద్దుకొని వీటిని వేయించుకుందాం. ఇప్పుడు ఇక్కడ పిండిలో ఒకసారి మనము ఉప్పు కూడా చూసుకోవాలి. ఇక్కడ ఆయిల్ పెట్టుకున్న బాండీలో నేను ఈ పిండిలో మనం వీటిని అద్దుకొని అందులో వేసుకుందాం. ఇప్పుడు ఇందులో ఒకటొకటి వేసుకుందాం. నాకు వన్ హ్యాండ్లో ఫోన్ ఉంది కాబట్టి నేను కొంచెం మెల్లిగా చూపిస్తున్నా. స్లోగా వేసుకోవాలి. మొత్తం వేసుకో. వీటిని మనం చిన్న మంట పైనే కొంచెం కాలవాలన్నమాట. ఎందుకంటే ఆలు కూడా లోపల ఉడకాలి కాబట్టి. ఇప్పుడు మెల్లగా తిప్పుకుందాం. నా చేతిలో ఫోన్ ఉంది కాబట్టి నేను కొంచెం చూపిస్తున్నా. ఇట్లా మెల్లిగా మొత్తం తిప్పుకొని చూపిస్తాను. ఇవి బాగా నీట్గా లోపల ఉడకాలన్నమాట. అందుకే కొంచెం మనం చిన్న మంట పైన ఉడికించుకోవాలి. ఇవి కాలినట్టుగా ఉన్నాయి బాగానే. అయితే దీన్ని ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు టేస్టీగా ఆలు బోండా రెసిపీ రెడీ. మీరు కూడా కొంచెం కష్టం అవుతుంది కానీ అప్పుడప్పుడు ట్రై చేయండి. చాలా బాగుంటాయి అన్నమాట ఇవి టేస్టీ.